హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వ్లాగ్ అనమాట. బ్రాండ్ న్యూ వ్లాగ్. యాక్చువల్లీ చాలా డేస్ అయింది ఇలాంటి వ్లాగ్స్ పోస్ట్ చేసి, ఎందుకంటే అస్సలు బయటికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇది ఒక స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా ఒక 2 రెస్టారెంట్స్ చూస్తున్నాము. నేనే 2 రెస్టారెంట్స్ యాడ్ చేశాను. అండ్ మేజర్ పార్ట్ వచ్చేసి ఈ అంతరాలో ఈరోజు మా లంచ్ ఎలా జరిగింది అది మొత్తము. అండ్ ఇది కొంపెల్లి బ్రాంచ్ అనమాట. నేను ఇంతకుముందు చాలా చోట్ల అంతరా వెళ్ళాను. లైక్ ఐ థింక్ మాదాపూర్లో ఒకసారి వెళ్ళున్నాను అండ్ జూబ్లీహిల్స్లో అయితే 2 times వెళ్ళున్నాను. సో అక్కడ చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఈవెన్ ఈ బ్రాంచ్ కూడా బాగానే పెద్దగా ఇనఫ్ ఉంది. బట్ అక్కడితో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదనమాట. బట్ అంబియన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఎంట్రన్స్లోనే ఇలాంటి ఒక కార్వింగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఇలాంటిది లలిత జ్యువెలర్స్లో చూశాను. ఎలిఫెంట్స్ తోటి అలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. అసలు అంబియన్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట చూడ్డానికి. అసలు నాకైతే ఫుడ్ కన్నా అంబియన్స్ చాలా చాలా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా నచ్చింది అనుకోండి, అది వేరే విషయం. మనం వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము తినుకుంటూ ఏవేవి బాగున్నాయి ఏంటి అండ్ ఆల్. ఫస్ట్లీ ఇక్కడ కొంపల్లిలో మనకి కంప్లీట్గా 3 floors ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ మనం ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూస్తాము. మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ సంథింగ్ మలాయికి రిలేటెడ్ చికెన్ ఏదో తెప్పించామన్నమాట. వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను చెప్పాను మనకి లైక్ జూబ్లీహిల్స్లో దొరికే అన్ని వెరైటీస్ ఇక్కడ దొరికేస్తాయా అంటే నో, అన్నీ ఏం దొరకట్లేదండి. లైక్ కానీ దొరికినంత వరకు టేస్ట్ బాగుంది. కొంచెం వెరైటీస్ అయితే తగ్గించారు అక్కడితో కంపేర్ చేస్తే. ఆబ్వియస్లీ ఏరియాని బట్టి ఉంటుంది కదా. అండ్ అప్పటికే మాకు ప్రాన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇందాక చూపించింది కాజు పకోడీ తెప్పించామన్నమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ ఇంకొక రోజు ఫస్ట్ ఫ్లోర్లో, ఇందాక మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో దాంతోనే స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు అయితే కంప్లీట్ ఫ్యామిలీ వచ్చేసాము లంచ్కి. సో మీరు చూస్తారు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అండ్ ఈ ఫ్లోర్లో కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఈరోజు సాటర్డే అనమాట ఈ వీడియో తీసినప్పుడు. ఇంతకుముందు చూసింది నాన్ వెజ్ ఫుడ్. సో అది అంతా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈరోజు మనం తింటుంది వెజ్. ఇక్కడ చూసిన దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో ఇది కంప్లీట్ వెజ్ సాటర్డే అనమాట. సో కేక్ కటింగ్ తర్వాత మనం చూద్దాము ఏం వెరైటీస్ తిన్నాము ఏంటి అని చెప్పేసి. ఎక్కువ అయితే షూట్ చేయలేదు, బట్ షూట్ చేసినంత వరకే చూద్దాము ఏమేమి తిన్నాము అని చెప్పేసి. అండ్ ఈ కేక్ ఐ థింక్ ఐబ్యాక్ నుంచి తెప్పించాను. సో మనం కిట్ క్యాట్ ఏదో కేక్ ఉందన్నమాట. కేక్ సో ఉండే, అంత టేస్టీగా ఏం లేదు. సో కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మన డిన్నర్ పార్ట్లోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ఈ కేక్ టేస్ట్ అంటే నేను టేస్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసి పెట్టాను. అంత నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. కొంచెం గట్టిగా అనిపించింది కేక్. నార్మల్గా అయితే నేను చూసినంత వరకు అండ్ తిన్నంత వరకు అయితే ఐబ్యాకోలో ఐస్ క్రీమ్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఎందుకో తెలీదు ఇదైతే ఫెయిల్డ్ అని చెప్పాలి. అస్సలు బాగాలేదు టేస్ట్. మేము ఇంటికి కూడా తీసుకురాలేదు, అక్కడే ఇచ్చేసి వచ్చాము. అంత బాగాలేదన్నమాట. కిట్ క్యాట్ సమ్ ఏదో కేక్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేది ఉంటే ఐబ్యాకో నుంచి ఈ కేక్ అయితే ఫర్ షూర్గా అవాయిడ్ చేయండి. అస్సలు తినలేకపోయాము. అండ్ కాస్ట్ కూడా బాగానే పడింది. లైక్ ఇది మనం కట్ చేసేది అరౌండ్ 1500 to 1700 పడింది అనమాట. సో నాట్ సో సజెస్టెడ్ అని నేను చెప్తాను. సో మీ టేస్ట్ బడ్స్ని బట్టి మీకు నచ్చితే దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. నేనైతే చెప్పేశాను. సో ఇక్కడ కేక్ కటింగ్ అన్నీ జరుగుతున్నాయి, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనమాట. అండ్ ఇక్కడ ఈ అంతరాలో నేనైతే జూబ్లీహిల్స్లో చూడలేదు. మేబీ అప్పుడు లేదేమో, ఇప్పుడు ఈ ఫీచర్ ఉందేమో తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు మనకి ఫోటోగ్రాఫర్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. తను ఫొటోస్ తీస్తున్నారు.
ఇటు సైడ్ ఫ్రంట్ నుంచి మేము ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. సో ఫొటోస్ తీస్తారు, పర్ పిక్చర్కి అరౌండ్ 200 ఎంతనో ఛార్జ్ చేస్తారు. సో మనకి ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని తీయించుకోవచ్చు అనమాట. అంటే ఇష్టం ఉండి ఏదైనా ఇట్లా సెలబ్రేషన్స్ మనకి క్యాప్చర్ చేసుకోవాలి అనిపించింది అని అంటే జస్ట్ వాళ్ళు మనకి అది చెప్తారు. అక్కడ మనకి ఇష్టం ఉంటే ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ అరౌండ్ మేమైతే అరౌండ్ 20 to 30 ఫొటోస్ ఏమో తీసుకున్నాము. సో కొంచెం డిస్కౌంట్ కూడా చేశారు. సో యా, నార్మల్గా అయితే సింగిల్ ఫోటోకి 200 అలా చెప్తారు. సో ట్రై చేయండి, మీకు నచ్చితే బాగుంది. ఏదైనా ఇట్లా చిన్న చిన్న ఒకేషన్స్కి మనకి మంచిగా తీసుకోవాలి అని అనుకుంటే తనతో మాట్లాడి తీసుకోవచ్చు అనమాట. అలాగా ఎక్కువ పిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైక్ ఇట్లా ఏదైనా వ్లాగింగ్ షూట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా ఫోటోగ్రాఫర్ని ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కొంచెం కాస్ట్లీ, బట్ యా తనతోని నెగోషియేట్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినన్ని పిక్స్ తీస్తారు. వీడియోస్ అయితే తీయరు, కాకపోతే మనం వాళ్ళకి ఫోన్ ఇస్తే మన ఫోన్ అక్కడ ఎవరైనా స్టాఫ్ కూడా తీస్తారనమాట. అండ్ మేము చూస్ చేసుకున్న టేబుల్ వచ్చేసి ఇది కంప్లీట్గా అరౌండ్ లైక్ 12 మెంబర్స్ కన్నా ఎక్కువ కూడా కూర్చోవచ్చు. బట్ 12 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. సో మేము తిన్న తర్వాత టేబుల్ అంతా క్లీన్ చేయించేసి ఇలా కేక్ సెటప్ చేసుకున్నాము. ఈ టేబుల్స్ వీళ్ళు జాయిన్ చేశారు, ఆర్ఎల్స్ ఇక్కడ సెటప్ ఉన్న టేబుల్స్ కూడా ఇలానే ఉంటాయి. మ్యాక్సిమం మనం అడిగితే ఎంతమంది కోసం అయినా కూడా ఇక్కడ సపరేట్గా రూమ్స్ అలా కిట్టి పార్టీస్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ మేము వచ్చినప్పుడు దీనికన్నా పైన ఫ్లోర్ అంటే 3rd ఫ్లోర్లో ఏదో సెటప్ చేస్తున్నారు, లైక్ ఓపెన్ గార్డెన్ టైప్ కెఫే లాగా. సో ఇప్పటికైతే నాకు తెలిసి రెడీ అయిపోయి ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఎవరినైనా విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ మేము ఇది మొజిటో ఒకటి తీసుకున్నాము, అంతగా ఏం బాగాలేదు, బాగా స్వీట్ అనిపించింది, అందుకే అక్కడే వదిలేసాము అనమాట. సో అలా ప్రశాంతంగా కేక్ కట్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే దిగేసి ఫైనలీ రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. సో అదనమాట మా ఈ కొంపెల్లి అంతర ఎక్స్పీరియన్స్. సో యా, మీరు ఎవరైనా ఇక్కడ నియర్ బై ఉంటే ట్రై చేయండి. నేను చెప్తాను, కంపేర్ టు వేరే రెస్టారెంట్స్తో, అంటే ఇక్కడ కొంపెల్లిలో ఉన్న వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. నేనైతే అదే చెప్తాను. నార్మల్గా మనకి బయట ఇఫ్ 2 పర్సన్స్కి 2,000-2,500 అవుతుందంటే ఇక్కడ అరౌండ్ 435 అలా అవుతుంది ఫర్ షూర్గా. సో అది ఒక్కటే మీరు కన్సిడర్ చేసి విజిట్ చేయొచ్చు. సో అది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ నాకైతే మల్టిపుల్ వెజ్ ఐటమ్స్ కనిపించాయి అనమాట. మంచి వైడ్ వెరైటీ ఉన్నాయి. నాట్ ఓన్లీ నాన్ వెజ్, అంటే జనరల్గా అంతేరా అంటే ఎక్కువ నాన్ వెజ్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్లో కూడా చాలా వైడ్ వెరైటీసే ఉన్నాయి. ఎందుకంటే మేము వెళ్ళిన ఒకసారి అయితే సాటర్డే అనమాట. సో ఆ రోజు కంప్లీట్గా వెజ్ స్టార్టర్స్, రైస్ అవన్నీ ట్రై చేసాము. సో వెజ్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వీళ్ళు కుక్కర్లో పులావ్ లాగా చేస్తారనమాట, చికెన్ పులావ్ అని చెప్పేసి. అదైతే అస్సలు ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు. ఎందుకంటే తను ముందే చెప్పారనమాట, పులావ్ అంటే కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉంటుంది, కుక్కర్లో చేస్తారని చెప్పి. లిటరల్లీ మేము ఆర్డర్ చేసిన 50 minutesకి వచ్చింది అనమాట ఆ పులావ్ అయితే. సో ఆ పులావ్ రేంజెస్ ఇగ్నోర్ చేస్తే బెటర్. అండ్ ఆ 50 minutesకి వెయిట్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా లేదు, అసలు టేస్ట్ ఏం బాగాలేదు. సో అది మీరు అవాయిడ్ చేయగలిగితే బెస్ట్ అనమాట. సో ఫైనలీ మా రోజు అయితే ఇలా అయింది. ఇవి కొన్ని పిక్చర్స్ తను తీశారు, కొన్ని మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ మంచి ఆర్ట్ వర్క్ అట్లా పెట్టున్నారనమాట వాల్స్కి. అండ్ ఇది ఇంకొక రోజు ఇంకొక ప్లేస్, ఇంకొక లంచ్ టైం అనమాట, మాయా బజార్. ఇది కూడా చాలా కొత్తగా పెట్టారు, లైక్ కొంపెల్లి రోడ్లోనే. ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ 65 ఉన్న బిల్డింగ్లోనే ఉంటుందన్నమాట. ప్లాట్ఫామ్ 65 చాలా డేస్ నుంచి ఉంది అక్కడ కింద ఫ్లోర్లో. ఈ మాయా బజార్ మాత్రం రీసెంట్గా పెట్టారు. నార్మల్గా మనకి ఈవెన్ తిరుమలగిరిలో కూడా ఉందన్నమాట మాయా బజార్. అదైతే కొంచెం చిన్నగా క్యూట్గా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వచ్చాను. ఆబ్వియస్లీ నేను ఓపెన్ చేశాక ఐ థింక్ ఒక 1 monthకి వచ్చాను అనమాట. అండ్ మేము వెళ్ళిన డే ఐ థింక్ వర్కింగ్ డే అనమాట, అందుకే మేబీ అసలు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది అంటే మొత్తం ఈ రెస్టారెంట్లో మేమే ఉన్నాం అనమాట.
సో ఆ రోజైతే అలా ఉండే, మేబీ అంటే వర్కింగ్ డే అవ్వడం వల్ల అలా ఉందేమో. సో మేము వెళ్ళిన టైమింగ్ కూడా కొంచెం ఆడ్ ఉండే, లంచ్ టైం అయిపోయింది. సో అప్పుడు వెళ్ళాము. సో ఎవరు కూడా అంతగా లేరు, బట్ మొత్తం యాంబియన్స్ అంతా బాగుందన్నమాట. యా, ఈ వాల్కున్న ఈ పిక్చర్స్ అయితే నాకు మస్తు మస్తు నచ్చాయి, చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట. నేనైతే చాలాసార్లు ఆ సిట్టింగ్ ఏరియాలో ఉన్న ఆ పిక్చర్స్ అన్నీ చూస్తూ ఉండిపోయాను. అలా కంప్లీట్ యాంబియన్స్ అంతా కొంచెం డార్క్ మోడ్లో ఉంది, మొత్తం ఇలా ఎస్థెటిక్ వైబ్స్తోని చాలా బాగుంది. సీటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది అనమాట. అంటే మనకి ఎప్పుడైనా టేబుల్స్ అలా ఆక్యుపైడ్ ఉన్నప్పుడు వెయిట్ చేయడానికి అలా కూడా బాగుంది. సో నార్మల్ రెగ్యులర్ మెన్యూ చెప్పేసి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. పెద్దగా ఏం చెప్పడానికి లేదు, ట్రై చేయండి మీకు నచ్చితే.